వెన్నెల సిరీస్కి స్వాగతం. వెన్నెల ఇది ఒక తెలుగు అమ్మాయి కథ. ఎపిసోడ్ 10కి స్వాగతం. ఇల్లు అందరి రోదనలతో నిండి ఉంది. విగత జీవిగా పడి ఉన్న కొడుకును పట్టుకొని కన్నీరు మున్నీరవుతుంది అనసూయమ్మ. వెన్నెలకు కంట్లో నీరు కూడా ఎండిపోయింది. తమ్ముడు ఇక లేడనే బాధను తట్టుకోలేకపోతోంది వెన్నెల. చుట్టాలందరూ వచ్చారు. ఇల్లంతా జనంతో నిండి ఉంది. జరిగే కార్యక్రమాలన్నీ జరపాలి ఇక అంటూ వచ్చిన వారు అంటున్నారు. అసలు ఎలా జరిగింది అని కొందరు అడుగుతున్నారు. ఆదివారం కదా, బాబు ఈతకు వెళ్తానని ఇంట్లో చెప్పి స్నేహితులతో వెళ్ళాడట. స్నేహితులతో సరదాగా ఈత కొడుతున్న సమయంలో చెరువులో కొద్ది లోపలికి వెళ్ళారు. చెరువు లోపల ఒక పెద్ద గుంట ఉందట. అందులో ఇరుక్కుపోయాడు బాబు. దాంతో ఈ ఘోరం జరిగిందట అని విషయం తెలిసిన వాళ్ళు చెప్పుకొచ్చారు. తనకు తలకొరివి పెట్టాల్సిన కొడుక్కి తానే తలకొరివి పెట్టాల్సి వచ్చినందుకు దుఃఖిస్తూనే ఉన్నాడు. కొడుకు లేడనే విషయాన్ని నమ్మలేకపోతున్నాడు ఆనందయ్య. ఇద్దరి పిల్లల్ని చిన్నప్పటి నుండి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. అందరూ వచ్చినట్లేగా, ఇక కార్యక్రమాలు మొదలు పెడదామా? ఇంకా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారా అని ఒక పెద్ద మనిషి అడిగాడు. ఉన్నారుగా, ఆనందయ్య అక్క. వాళ్ళ అక్క కుటుంబం ఇంకా రాలేదుగా. వస్తారా రారా విషయం ఏంటో తెలియడం లేదుగా అని ఒకరన్నారు. వాళ్లకు కూడా కబురు పంపించారు, మరి ఇంకా రాలేదుగా. అందరూ వచ్చారు. వాళ్ళు కూడా రావాలనుకున్న వాళ్ళైతే ఎప్పుడో వచ్చేవారు. వారికంటే దూర ప్రాంతంలో ఉండే బంధువులు కూడా ఎప్పుడో వచ్చారు అని కొంతమంది అన్నారు. ఇక వాళ్ళు రానప్పుడు ఎంతసేపని ఇలా కూర్చుంటాం? కార్యక్రమాలు మొదలు పెడితే సరి. నువ్వేమంటావు ఆనందయ్య మరి అని మరొకరు అన్నారు. రాని వాళ్ళ కోసం ఎంతసేపని ఎదురు చూసినా ప్రయోజనం లేదుగా. కార్యక్రమాలను మొదలు పెట్టండి అంటూ తన కళ్ళు తుడుచుకుంటూ సమాధానం చెప్పింది ఆనందయ్య తల్లి. ఇంతటి కర్కశ హృదయం ఉన్న కూతురును కన్నందుకు సిగ్గుపడుతున్నాను అని మనసులోనే బాధపడింది ఆనందయ్య తల్లి. ఆనందయ్యను ఆస్తి విషయంలో మోసం చేసి తనకు రావాల్సినది కాజేసి ఇలా చేశావెందుకే అని అడిగినందుకు మాటలు మానేసి ఆనందయ్యపై కత్తిగట్టారు. కుటుంబంలో పలు విధాలుగా నష్టపోయింది ఆనందయ్యనే. చివరకు దేవుడు కూడా కొడుకు విషయంలో తనపై కనికరం లేకుండా ప్రవర్తించాడని మనసులోనే మదనపడుతున్నాడు ఆనందయ్య. కార్యక్రమాలు మొదలయ్యాయి. కొడుకు చివరి చూపును చూసుకున్నాడు ఆనందయ్య. వెన్నెల తన తమ్ముడి ముఖంను కడసారిగా చూసి వెక్కి వెక్కి ఏడ్చింది. అనసూయమ్మ అత్తను పట్టుకొని కుమిలి కుమిలిపోయింది. హృదయంను కదిలించే దృశ్యం అది. అందరి కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. మనిషి ప్రాణం ఉన్నంతవరకే అందరితో కలిసి ఉండేది. ప్రాణం లేనప్పుడు చివరకు అందరూ కలిసేది ఈ మట్టిలోనే. ఆ బిడ్డకు ఈ కుటుంబంతో బంధం తెగిపోయి అనంత లోకాలలో ఐక్యమైనాడు ఈనాడు.